అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి, చిన్న మినీ బ్లాగ్ మాట. ఈరోజు నేను గోధుమ పిండితో పకోడీ చేస్తున్నాను. ఇది ఎవరు చెప్పింది కాదండి నాకు, అంటే నా ఫ్రెండ్ చెప్పింది. కాకపోతే నాకు మామూలుగా గ్యాస్ట్రిక్ ఇంట్లో అన్నయ్యకి ఉంది, నాకు ఉంది. దానివల్ల చాలా ఇయర్స్ అయిపోతుంది ఇది తినడం మానేసి. అంటే మామూలు పకోడీ అంటే శనగపిండి వేసి చేస్తారు కదా, అవి తింటే కొంచెం కడుపు ఉబ్బరంగా అలా ఉండేది. ఇంకా పూర్తిగా నాకు ఈ గ్యాస్ట్రిక్ అనేది వచ్చినప్పుడు నేను మానేసాను పూర్తిగా. ఇంకా తినడం అనేది భయం అన్నమాట, మళ్ళీ పెయిన్ లాగా వచ్చేస్తుందేమో అని భయపడి ఇంక తినడం మానేశాను. నా ఫ్రెండ్ చెప్పిందన్నమాట, కొలతలు ఏమీ చెప్పలేదు. ఏం చేసావో అని ఒకసారి అడిగితే గోధుమ పిండి పకోడీ చేశానంటే, గోధుమ పిండితో కూడా బాగానే వస్తుందా అంటే బాగానే వస్తుంది అని చెప్పేసి చెప్పింది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది సెకండ్ టైం చేస్తున్నాను. అయితే గోధుమ పిండి, బియ్యం పిండి, మామూలుగా అందులో మనం వేసుకుంటాం కదా కారం, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం అంటే ముద్దలా వస్తుంది. కొంచెం మనం తగ్గించి వేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది అన్నమాట. నేను ఇక్కడ అన్నీ కలిపేసుకుంటున్నాను. ఉప్పు, గోధుమ పిండి, రైస్ అనేది కొంచెం రైస్ పిండి కొంచెం తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మనకి బరగ్గా రావాలి కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా వస్తుందన్నమాట. ఇలా ట్రై చేయండి. మాకైతే ఈ తిన్నంటే కడుపు ఉబ్బరం కానీ ఏమీ లేదు, బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే మనం ఇప్పుడు చాలామందికి బయట ఫుడ్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది వచ్చేస్తుంది కదా. ఇంకా అలాగ ఒక్క ఇదిగా ఉండడం వల్ల ఒకేలా కూర్చోవడం అంటే అదే ఫుడ్ తేడా వల్ల కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం తినలేము, కొన్ని తినలేము. కాబట్టి ఇలా ట్రై చేసుకొని తింటే ఆలోచించి మంచిగానే ఉంది. ఏమనిపించలేదు, కడుపు కూడా తేలిగ్గానే అనిపిస్తుంది అండి. తిన్నంటనే అమ్మో ఏదో తినేసామని హెవీ తిన్నట్టుగా ఏమీ అనిపించలేదు నాకైతే. ఇది నేను చేయడం సెకండ్ టైం చేస్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా కలుపుకుంటున్నాను, ఎందుకంటే పిండి అనేది ఆరకుండా ఉండడానికి. కొంచెం తేమగా ఉంటుంది కదా, మన ఆయిల్ హీట్ అయ్యేలోపు కొంచెం బాగుంటుంది. మొన్న కొంచెం గట్టిగానే కలిపానండి, మీకు చూపిస్తాను పిండి ఏ విధంగా కలుపుకున్నాను అనేసి. నాకు ఇక్కడ ట్రైపాడ్ అది లేదు కాబట్టి మీకేం చూపించట్లేదు. నాకు నేనుగా వీడియో తీయడం, మీకు వీడియోస్ పెడుతున్నాను. అమ్మకి చెప్తామన్నా అమ్మకి అంతగా ఏం తెలియదు, తనకి నేర్పాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇలాంటివి కూడా. వాము కూడా వేసుకోండి, మంచిదే కదా, అరుగుతుంది. ఇదేమీ అసలు ఏమీ ప్రాబ్లం లేదు, అది తిన్నట్టే అనిపించట్లేదు. ఏదో తినేసాం, కడుపు ఉబ్బరంగా భారంగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది, అలా ఏమి అనిపించలేదు, తేలిగ్గానే అని ఉంది. ఎందుకంటే ఇందులో మనం కలిపింది గోధుమ పిండి అండ్ బియ్యం పిండే కాబట్టి చాలా చాలా మనకు అంత ఏం అనిపించదు, చాలా బాగుంటుంది. నేను సోడా ఉప్పు ఏదో ఉంటుంది కదా, అది నేను వేయట్లేదండి, అది అంత మంచిది కాదు, నేను వాడట్లేదు. అది బాగా మిక్స్ చేసుకున్నాను, ఇంకంతే. ఇంక పకోడీ పిండి ఎలా ముద్దగా కావాలంటే కొంచెం వాటర్ పడుతుంది, లేకపోతే కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తగ్గించి వేసుకుంటాం, అంతే. ఎలా మనకు తెలుసు కదా పకోడీ పిండి ఎలా కలుపుతామో. కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకోవడమే పిండి అనేది. నేను కొంచెం పొడి పొడిగానే కలుపుకున్నానండి. పొడి పొడిగా అంటే మరీ ఎక్కువ వాటర్ వేసి కలపలేదు. మనకు ఆనియన్స్లోనే వాటర్ ఉంటుంది, దాంతో మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత గట్టిగా ఉండాలో అలా కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా నేను ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. లాస్ట్లో ఆయిల్ వేసాను.
ఈవినింగ్ స్నాక్ అంటే తినాలనిపించింది, కొంచెం కారంగా ఏమైనా తినాల్సింది, అందుకోసమనే నేను ఇలా రెడీ చేసుకున్నాను. మీకు ఫ్రై చేయడం అంటే మీకు తెలుసు కదా, నేను చూపించలేదండి, మర్చిపోయాను. నేను ఏదో పని చేసి ఫ్రై చేయడం అంటే నేను ఇవన్నీ కలిపిచ్చేసాను అమ్మకి, అమ్మ చేశారన్నమాట. వేపడం అదిను నేను చూపించలేదు, మర్చిపోయాను. అది మీ అందరికీ తెలిసిందే, పకోడీ ఎలా చేస్తారో అలాగే ఇది అంతే. కాకపోతే ఇక్కడ మనకి అక్కడ శనగపిండి వేసుకుంటాము, ఇక్కడేమో మనం గోధుమ పిండి వేసుకున్నాం, అదే తేడా, అంతకుమించి ఏమి తేడా ఏమి ఉండదు. అదిగో ఆ విధంగా నేను నా చేతిలో ఉన్నాయి కదా, అలా వస్తాయి. కొంచెం గట్టిగా కలుపుకుంటే, ముద్దగా కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. సోడా ఉప్పు వేసుకుంటే ఇంకా మెత్తగా అనిపిస్తుంది, కానీ నేను ఇంకా అవేమీ వేయను, నాకు నచ్చదు, అవి అంత హెల్త్కి కూడా మంచిది కాదు, అందుకని వేయను. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి తినండి, బాగానే ఉంది. ఆయిల్లో ఫ్రై చేసింది ఏది మంచిది కాదండి, కాకపోతే అప్పుడప్పుడు పర్వాలేదు. ఇక్కడ అలా నేను పకోడీ అనేది ప్రిపేర్ చేసేసారు కదా, అమ్మ ఇచ్చారు. నేను ఇక్కడ చదువుకుంటున్నాను అనమాట, ఒక 2 hours చదివాను, ఇంకా అలా చదువుకున్నాను. అప్పుడు ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు కదా, ఒక 2 days ఉంటాయి, తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను తీసుకొని తింటున్నాను. ఈవినింగ్ 7 వరకు అలా చదువుకుంటూ ఉన్నాను. ఇంకా 7 అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంటే మనకి ఇంట్లో ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా నేనేం ప్రిపేర్ చేయట్లేదండి, అమ్మకి చెప్తూ, అంటే అమ్మకి చేయాల్సిన వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేమైనా మిగతా పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసి అమ్మ ఇచ్చేస్తే అమ్మేమో వంట చేసేస్తారు. ఈ మధ్య పనులన్నీ సరిగా చేయట్లేదండి, కొంచెం డిస్టర్బ్గా ఉంటున్నాను, కొంచెం మైండ్ అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి కదా అందరికైనా, అన్ని టైంలో ఒకేలా ఉండలేము, అందుకే వ్లాగ్స్ కూడా సరిగా తీయట్లేదు. వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ 7 వరకు చదువుకుంటూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, మన వ్లాగ్స్ నచ్చితే అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలో కూడా ఆలోచించి మంచిగా పెట్టాలని ట్రై చేస్తాను. కొంచెం లేట్ అవుతున్నాయి, నెక్స్ట్ వచ్చేసి చిన్నగా తీస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే ఇంకా ఇప్పుడే కదా ఇంకా రోజు పెట్టడం అనేది స్టార్ట్ చేశాను, దానివల్ల మంచిగా తీయాలని ఆలోచించి కొంచెం లేట్ అయిపోతూ ఉంటున్నాయి అన్నమాట. ఖచ్చితంగా మంచి బ్లాగ్స్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి రీచ్ అవుతుంది కదా. ఇది ఫ్యామిలీని సపోర్ట్ చేద్దామని చెప్పేస్తే నేను ఛానల్ అనేది పెట్టాను. అలాగే మన ఛానల్ ఇక్కడ నుంచి మంచి బ్లాగ్స్ కూడా పెడతాను, కొంచెం టైం ఇవ్వండి. అలాగే ఇంకా నైట్ అయితే ఇంకా నేను వర్క్ చేసుకుని లేచిన తర్వాత క్లైమేట్ ఇంకా ఏ విధంగా ఉంది, 7:30 అలా అవుతుంది, ఇంకా బయటకు వచ్చేసాను, కాసేపు అటు ఇటు వాక్ చేద్దామని చెప్పేసి. ఈ మధ్య వాకింగ్ కూడా తగ్గించేసానండి, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల. ఇంకా నేను నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇవాళ ఇంకా చపాతీ ఉంటుంది, నైట్ టైం ఇంకేముంటుంది, మ్యాక్సిమం చపాతీ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా చపాతీ తినేసి ఇంకా పడుకోవడమే. అంతే ఫ్రెండ్స్, నేను వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.